one individual having 2 votes using same voter ID, voters of invalid age, duplicate votes where voter name, father, husband name, house number, age and gender are the same. ఇలా రకరకాల కేటగిరీస్లో ఓటర్స్ హూ హ్యావ్ బోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ తెలంగాణ, ఇలా రకరకాల కేటగిరీస్లో 56 లక్షల ఓట్లను ఆ టైంలో మేము ఐడెంటిఫై చేసి కోర్టులో కేసు వేసినాం. కోర్టులో కేసు వేసి 24 పెన్ డ్రైవ్లు కోర్టులకు సబ్మిట్ చేసినాం. సిఈసికి రిపోర్ట్లు ఇచ్చినాం. సిఈసికి మేము రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఆశ్చర్యకరం ఏంటంటే సిఈసికి మేము రిపోర్ట్లు ఇచ్చి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఇవన్నీ మారుస్తారు, ఇవన్నీ మార్పు జరుగుతాయి, ఇవన్నీ యాక్షన్ తీసుకుంటారు అని అనుకుంటే, ఎంక్వైరీ చేసి వెరిఫై చేస్తారని అనుకుంటే, వెరిఫై చేయకుండా యాక్షన్ తీసుకోకుండా ఏకంగా జనవరి వచ్చే నాటికి అవి ఇంకా 3 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లు పెరిగాయి. అంటే 59,16,000 ఓట్లకు చేరినాయి. అప్పుడు మేము మళ్ళీ జనవరిలో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ను మళ్ళీ వెళ్ళి కలిసి ఎలక్షన్ కమిషన్కు మళ్ళీ స్వయంగా నేను రిప్రజెంట్ చేసి మళ్ళీ ఒకసారి వాళ్ళకు 24 పెన్ డ్రైవ్లు మళ్ళీ వాళ్ళకి ఇచ్చి 59 లక్షల ఓట్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ ఇచ్చి ఇన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు గత 2 సంవత్సరాలుగా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వచ్చినాం. వచ్చిన తర్వాత దాంట్లో భాగంగానే దాని ఫాలో అప్ యాక్షన్గా ఫామ్ 7 కూడా ఫిల్అప్ చేసి ఎలక్షన్ కమిషన్కు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఫామ్ 7 అంటే ఏంది? ఇక్కడ దొంగోట్లు ఉన్నాయా, వెరిఫై చేయండి, ఎంక్వైరీ చేయండి, వచ్చి చూడండి, చూసిన తర్వాత ఎంక్వైరీ మీరు చేసిన తర్వాత ఇది దొంగ ఓటు అని చెప్పి తేలితే, ఇది తప్పు అని తేలితే ఆ ఓటు తీసేయండి అని. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనికి మేము సహకరిస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ మామూలుగా వెరిఫై చేయాల్సిన కార్యక్రమానికి మేము సహకరిస్తూ, ఇదిగో అయ్యా అప్లికేషన్ చేయండి అయ్యా, ఎంక్వైరీ వెరిఫై చేసి ఆ తర్వాత తీసేయండి అయ్యా. గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంత దారుణంగా వీళ్ళు చేశారయ్యా అని చెప్పి మేము చేశాం. మేము ఈ కార్యక్రమం మేము చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ పోలీసులను పంపించి ఫామ్ 7 అప్లికేషన్, ఓటర్ డిలీషన్ అప్లికేషన్ పెట్టడం తప్పన్నట్టుగా హెరాస్మెంట్. ఏ రకంగా హెరాస్మెంట్ అంటే ఇది? ఎందుకండి హెరాస్మెంట్? అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి దీనికి సంబంధం ఏందండి? ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాశీ జ్యుడిషియల్ అథారిటీ. స్టేట్ గవర్నమెంట్కి సంబంధంలో, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధంలో ఇట్స్ ఎ కాశీ జ్యుడిషియల్ అథారిటీ. ఆ కాశీ జ్యుడిషియల్ అథారిటీకి మా రైటు ఇక్కడ దొంగోట్లు ఉన్నాయి అని చెప్పి ఫామ్ 7 ఫైల్ చేయడము, ఇక్కడ మా ఓటర్ నమోదు కాలేదు, మా ఓటర్ నమోదు చేయండి అని చెప్పి ఫామ్ 6 నమోదు చేయడం, ఇవి చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏమిటి? వాళ్ళు మేము అప్లికేషన్ పెడతానే వెంటనే ఓట్లు తీసేయరు. మేము అప్లికేషన్ పెట్టిన వెంటనే వాళ్ళు వెంటనే ఓట్లు యాడ్ చేయరు. వాళ్ళు చేయాల్సిన పని ఏంది? వచ్చి ఆ ఊరికి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేయాలా, వెరిఫై చేయాలా, చేసి మేము చెప్పిన ఆర్గ్యుమెంట్ కరెక్టే అయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఓటర్లను టిక్కు పెడతారు. డూప్లికేట్ ఓటు ఉంటే తీసేస్తారు, ఓటర్ నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంటే నమోదు చేస్తారు. ఇది ఒక ప్రక్రియ, ఒక డ్యూటీ, ఎలక్షన్ కమిషన్కు సహాయం చేసే డ్యూటీ. మేమే కాదు, విఘ్నత గల ప్రతి ఒక్కరూ చేయాలి. విఘ్నత గల ప్రతి పేపరు, ప్రతి టీవీ ఛానల్ కూడా చేయాలి. ఈ రకంగా ఫామ్ 7 ఫిల్అప్ చేయాలా, ఈ రకంగా ఫామ్ 6 ఫిల్అప్ చేయాలా, ఈ రకంగా మీకు ఏదైనా ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో మీరు కనుక్కోవాలా. 1950 అనే నెంబర్కు మీరు SMS చేయాలి. మీ ఎపిక్ నెంబర్ను, ఓటర్ ఐడి కార్డులో ఉన్న మీ ఎపిక్ నెంబర్తో మీరు SMS చేయాలి. చేసిన వెంటనే మీరు ఓటర్ అవునా కాదా అన్న సంగతి మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు ఓటర్ కాకపోతే ఫామ్ 6 ఫైల్ చేయాలా. డూప్లికేట్ ఓట్ ఏదైనా ఎక్కడైనా మీకు కనిపిస్తే దాన్ని ఫామ్ 7 ఫిల్అప్ చేయాలి అని చెప్పి ఇవన్నీ మనం ఎడ్యుకేట్ కూడా చేయాలి ప్రజలను. ఇది ఒక డ్యూటీ ఆఫ్ ఎనీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎలక్టోరల్ రైట్స్ను ప్రజల దగ్గరికి తీసుకొని పోయే కార్యక్రమం. కానీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎంక్వైరీ జరగకూడదని, దీని మీద ఎంక్వైరీ జరిగితే దొంగ ఓట్లు ఊడబెరికే కార్యక్రమాలు జరుగుతాయని ఏం చేస్తూ ఉన్నారండి చంద్రబాబు నాయుడు?
చంద్రబాబు నాయుడుకు భజన పాడేందుకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఇంకా ఎల్లో మీడియా వీళ్ళంతా కలిసి ఏం చేస్తూ ఉన్నారు? అదేదో తప్పన్నట్టు. అసలు తప్పు ఎక్కడ జరిగింది తెలుసా? తప్పు ఎక్కడ జరిగిందని ప్రశ్నించాల్సింది పోయి. తప్పు ఎక్కడిది? ఇది తప్పు కాదు. Form 7 ఫైల్ చేయడం తప్పు కాదు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం తప్పు కాదు. దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేయమని, వెరిఫై చేయమని చెప్పి అడగడం తప్పు కాదు. 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు. 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన, ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చంద్రబాబు నాయుడు ప్రొక్యూర్ చేయడం తప్పు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్ ప్రొక్యూర్ చేయడం తప్పు. సామాన్య ప్రజలకు సంబంధించిన ఓటర్ ఐడికి సంబంధించిన కలర్ ఫొటోస్ మాస్టర్ కాపీ తీసుకోవడం తప్పు. ఇవన్నీ థెఫ్ట్, సైబర్ క్రైమ్స్. ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులు కానీ, ప్రైవేట్ మనుషులు కానీ, ప్రైవేట్ కంపెనీలు కానీ ఎవరి దగ్గర కూడా ఈ డేటా ఉండకూడదు. ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ కన్నా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే, మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే, ఓటర్ ఐడికి సంబంధించిన కలర్ ఫోటోతో సహా కూడిన డీటెయిల్స్ వేరే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే ఇవి క్రైమ్, ఇల్లీగల్. ఇవన్నీ పనిషబుల్ అఫెన్సెస్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా దీని మీద ఉన్నాయి. అటువంటి డీటెయిల్స్ ఏమాత్రం కూడా తప్పు చేస్తున్నాము అన్న ఇది కూడా లేకుండా, ఏమాత్రం ఇది లేకుండా ఒక ప్రైవేట్ కంపెనీలకు పెట్టడము, ప్రైవేట్ కంపెనీలకి డేటా చోరీ చేసి ఇవ్వడము, తెలుగుదేశం పార్టీ యాప్స్లోనే, సేవామిత్ర యాప్స్లోనే ఈ డేటానంతా వాడుకోవడము, పద్ధతి ప్రకారం 2 సంవత్సరాలుగా ఓటర్లను తీసేయడము, ఇష్టం వచ్చినట్టుగా ఓటర్లను యాడ్ చేయడము, ఇన్ని రకాలుగా అన్యాయాలు చేస్తూ ఉన్న ఈ వ్యక్తిని నిజంగా ముఖ్యమంత్రిగా ఒక్క క్షణమైనా ఈ వ్యక్తి ఉండడానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే విషయాలు గవర్నర్ గారికి చెప్పాం, ఇదే విషయాలు ఎలక్షన్ కమిషన్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తాం. ఇదే విషయాలన్నీ కూడా యాక్షన్ తీసుకోమని, ఇటువంటి వ్యక్తిని కేసులు బుక్ చేసి ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకోవడము, ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడము, ఆ ప్రైవేట్ తన తెలుగుదేశం పార్టీ వెబ్సైట్, తన తెలుగుదేశం పార్టీ సంబంధించిన యాప్లో, ఈ సేవామిత్ర యాప్లో ఇటువంటి పొందుపరచడము, ఇవన్నీ నేరాలు కావా? ఇవన్నీ కూడా కంప్లైంట్స్ మరొకసారి గట్టిగా కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ కూడా పనిషబుల్ క్రైమ్స్. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కొడుకును, ఇద్దరిని కూడా జైల్లో పెట్టే క్రైమ్స్ ఇవన్నీ. ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు IT మంత్రి, ఇద్దరు కూడా ఈ నేరాలు చేసినందుకు ఇద్దరు కూడా జైలుకు పోవాల్సిన క్రైమ్స్ ఇవన్నీ. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ చంద్రబాబు నాయుడు గారు అవి టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఆ టాపిక్ పక్కకు పోయేట్టుగా చేస్తూ, టాపిక్ లేనిది ఒక టాపిక్గా క్రియేట్ చేస్తూ, Form 7 ఫైల్ చేయడం ఏదో ఒక తప్పన్నట్టుగా ఆయన చేసినాడు. తప్పంతా 2 సంవత్సరాల నుంచి డూప్లికేట్ ఓటర్లను యాడ్ చేసినాడు, ఆయన ఓటర్లను తొలగించినాడు, ఆయన ఓటర్లకు నచ్చిన వాళ్ళందరినీ డూప్లికేట్ 2 ఓట్లు పెట్టినాడు. అవి రిమూవ్ చేయండి అని చెప్పి అడగడం తప్పట. ఆయన చెప్పడము, టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా కూడా డా అంటాం. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీద ఈ అంశానికి సంబంధించి కేసు వేస్తుంది. అదే కొంచెం ఇట్లా చెప్తా. నువ్వే ప్రశ్న అడుగుతున్నావు కదా, నేను ఒకటి అడగాలనుకుంటా అబ్బా. ఒక నిమిషం. దొంగతనం అన్నది ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. దొంగతనం అనేది ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. దొంగతనం ఎక్కడ చేస్తే అక్కడ. నువ్వు ఆంధ్రాకు సంబంధించిన ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చి జూబ్లీ హిల్స్లో మీ ఇల్లు ఎక్కడ? మీ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తే నువ్వు పోయి ఆంధ్రాలో కేసు పెడతావా? లేకపోతే నువ్వు లోకల్గా మీ స్టేషన్, PC స్టేషన్ ఎక్కడైతే అక్కడ SR నగర్లో పోయి నువ్వు కేసు పెడతావా?
ఇప్పుడు జరిగింది ఎక్కడ జరుగుతుంది ఇది? వాళ్ళు పోయి అసలు వాళ్ళ ఆఫీసులన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఆఫీసులు పెట్టుకొని యథేచ్ఛగా ఇక్కడ నుంచి చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటే కేసు ఇక్కడ పెడతారా? ఎవరన్నా ఎక్కడన్నా లేని చోట ఎవడన్నా పెడతాడా? అమెరికాలో ఏదైనా క్రైమ్ జరుగుతుందంటే ఇండియాలో ఎవడన్నా కేసు పెడతాడా? అమెరికాలో ఆఫీస్ ఉంటే ఇండియాలో ఎవడన్నా కేసు పెడతాడా? వాళ్ళ ఆఫీస్ తెలంగాణలోనే ఉంది, వాళ్ళ ఆఫీస్ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి హైదరాబాద్లోనే ఎవడన్నా కేసు పెడతాడు. అంతేగాని దానికి సంబంధించి ఆంధ్రాకు తెలంగాణకు మధ్య ఏదో గొడవ అన్నట్టు చేసేది తప్పు, చేయకూడని తప్పు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఆధార్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఇటువంటివన్నీ చేయకూడని పనులు ఆయన చేసి నేరం ఆయన చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఆంధ్రాకు మధ్య ఏదో పెద్ద యుద్ధం కింద దాన్ని తప్పుదావ పట్టిస్తూ వక్రీకరించే కార్యక్రమం చేయడం అది ఏం తప్పండి నిజంగా? అంటే ఆ తెలంగాణలో హైదరాబాద్లో ఉంటూ నువ్వు నేరాలు చేయొచ్చా? ఆ నేరాలు చేసినానని చెప్పి ఎవడన్నా పోయి కంప్లైంట్ చేస్తే తెలంగాణలో ఆఫీస్ ఉంది కాబట్టి తెలంగాణలో ఎవడన్నా వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచే చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవడన్నా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే పోలీసులు పోయి ఆ ఆఫీస్ మీద రేడ్ చేస్తే ఆంధ్ర తెలంగాణకు మధ్య గొడవలా? ఎక్కడండి అన్యాయం? ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద పరువు నష్టం దావా చేస్తుంది. ఎలా అర్థం చేస్తారు? ఫామ్ 7 పేరుతో లక్షల ఓట్లు తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు డిమాండ్ చేయడం ఈ రకంగా 59 లక్షల ఓట్లకు సంబంధించిన డీటెయిల్స్ 24 పెన్ డ్రైవ్స్లో గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు, ఏం చేశారు అని చెప్పి డీటెయిల్డ్గా చెప్పాం. ఈ 59 లక్షల ఓట్ల మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఫామ్ 7s కూడా ఫిల్అప్ చేసే కార్యక్రమాలు కూడా చేశాం. ఎలక్షన్ మనం ఫామ్ 7 మనం ఫిల్అప్ చేసాము అని అంటే దాని అర్థం వాళ్ళ ఓట్లు తీసేస్తారని కాదు. ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేయడం, అయ్యా రండి అయ్యా ఈ ఊరికి, ఈ ఊరిలో దొంగోట్లు ఉన్నాయి, ఈ ఊరిలో చంద్రబాబు నాయుడు గత 2 సంవత్సరాలుగా చేసింది ఇదే పనే, 1 ఓటును 2 ఓట్లుగా చేసినాడు, మా వాళ్ళ ఓట్లను తొలగించేసి ఈ ఎంక్వైరీ చేయండి, వెరిఫై చేయండి, వెరిఫై చేసిన తర్వాత దీంట్లో తప్పు ఉన్నాయి అని అంటే తీసేయండి అని చెప్పి దట్ ఈస్ ఫామ్ 7. ఫామ్ 7 అంటే మనం ఫైల్ చేసిన వెంటనే వాళ్ళు తీసేస్తారు కాదు, ఎవడు తీసేయడట్లా. ఫామ్ 7 ఫైల్ చేస్తే దాని అర్థం ఏంటంటే రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ అని.